ఉక్రెయిన్ రష్యా శాంతి ఒప్పందం ఖరారైనట్లేనా అనే విషయానికి వస్తే ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షులు అలాగే పుతిన్ గారు ట్రంప్ గారు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఉక్రెయిన్ మీద రష్యా దాడులకు దిగుతూనే ఉంది. దానికి కారణం అందరికీ తెలిసింది, మళ్ళీ చెప్పక్కర్లేదు. బాబు, మా కాంపౌండ్లో ఉంటూ నువ్వు వేరే వాడికి బిజినెస్ చేసుకోవడానికి ఇస్తే వాడు మెల్లగా నీ కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వడం కాదు, మా గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోతాడు. తర్వాత వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు, పావులాకి ₹5 యాక్షన్ చేసి మెల్లమెల్లగా ఇది నాది నాది అంటాడు. అంటే ఆ దుర్మార్గుడు వీడే అని చెప్పే ప్రయత్నం రష్యా చిలక చెప్పినట్టు చెప్పినా వీడు వినలేదు. వీడి ప్రాణాలు బాగానే ఉన్నాయి. అమాయక ప్రజలు చనిపోయారు, వేల కొద్ది సైనికులు వీరమరణం పొందారు ఈ మహానుభావుడి వల్ల. సో దానికి సంబంధించి కొన్నేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా సానుకూల సంకేతాలు కనబడుతున్నాయి. అంటే మళ్ళీ ఇక్కడ ట్రంప్ తన మటుకు తాను యాడ్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, నా వల్లే అని. అక్కడ రష్యా ఏ చైనానో లేకపోతే ఇంకే దేశంతోనో సుంకాలు విధించి నేను ఆధిపత్యం ప్రదర్శిస్తానికి నెవర్ ఎండ్ కాంప్రమైజ్ అనమాట. సో ఆ విధంగా ఉన్న పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఉక్రెయిన్ అంగీకరించిన వార్తలు వస్తున్నాయి. ఒప్పందంలో చిన్నపాటి అంశాలు మాత్రమే ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్నట్లు CBS న్యూస్ పేర్కొంది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఏదైతే అమెరికా అధ్యక్షుడు సజెస్ట్ చేస్తున్నాడో, మీరు మాకు ఆ భూభాగం ఇవ్వండి, లేదంటే అక్కడ ఉండే న్యూక్లియర్ సంబంధించి మేము ప్లాంట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి, మేము రష్యాకి ఏమి చేయము, మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని ఉసుగొలుపుతూనే వీళ్ళ మీద యుద్ధం చేసేయడానికి కొన్ని రకాల ఆయుధాలు సప్లై చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. సో పైపెచ్చు రష్యా అతిపెద్ద భూభాగం గల దేశం, ప్రపంచంలోనే అత్యధిక సైన్యం గల దేశం, అత్యధిక టెక్నాలజీ కానీ వెపన్స్ కానీ వనరులు కానీ అన్నీ ఉన్న దేశం రష్యా.